చాలా ట్విస్టులు ఉన్నాయి. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత వడ్డే నవీన్ గారిని మళ్ళీ ఈరోజు స్క్రీన్ మీద చూడటం చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఫైట్స్ అయితే మామూలుగా లేవు. అవి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. మూడు ఫైట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. సాంగ్స్ డ్యాన్స్ బాగా చేశాడు. చాలా చాలా బాగుంది. ఓవరాల్గా 5కి 4.5 ఇస్తుంది. చాలా బాగుంది. రీసెంట్ టైంలో నేను చూసిన బెస్ట్ ఫ్లాపుల్లో ఇది ఒక మంచి ఫ్లాప్. అంటే ఇది ఒక 20 years బ్యాక్ వచ్చి ఉంటే బాగుండేది. కొంచెం లేట్గా వచ్చింది కాబట్టి చాలా ఓల్డ్ స్క్రిప్ట్. ఇది నా కంబ్యాక్ కాదు, గో బ్యాక్. చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. మొదటి నుంచి కొన్ని దాకా చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ లేదు. చూసిన కూడా చూడాలనిపిస్తుంది. లాస్ట్కి సినిమానే అయిపోయింది. రేటింగు నెంబర్ వన్ ఇస్తున్నా. నెంబర్ 1 మూవీ లెక్క నెంబర్ 1 ఇస్తున్నా. చాలా బాగుంది. ఎక్కడ బోర్ లేదు. ఎవరు చూసినా సంగ అయిపోతారు. సినిమా ఇంత బాగా తీసిండు ఆ వడ్డే నవీన్ ఈ మధ్యకాలంలో. దర్శకుని కూడా ఒప్పుకోవచ్చు. చాలా మంచిగా స్టార్ట్ తీసిండు. మంచి కథ, కొత్త కథ. పాతది అసలే పెట్టలేడు. చాలా బాగుంది. అలా నటించిన వాళ్ళు కూడా చాలా బాగా నటించారు. అన్ని రకాలు. ఎక్కడ ఫైట్ బోర్ లేదు. ఎక్కడ ఏ యాక్షన్ చూసినా బోర్ లేదు. ఈ మధ్యకాలంలో సినిమాలు బాగాలేవు. దీన్ని బట్టి చూస్తే చాలా మంచిగా అనిపించింది. మూవీ చాలా బాగుందండి. అంటే ఈ మధ్య సినిమాల్లో కొద్దిగా బెస్ట్ మూవీ. ఒక నిజాయితీగా ఒక కానిస్టేబుల్ ఉంటే ఎలా ఉంటుందని చూపించాడు. సో ఇది చూసి కొంతమంది కానిస్టేబుల్ ఎవరైనా మారితే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. సో సినిమా అనేది ఎప్పుడైనా సమాజాన్ని మార్చడానికి ట్రై చేస్తుంది కదా. సో ఈ సినిమా అలా ట్రై చేశారని చెప్పొచ్చు. వడ్డే నవీన్ గారు అప్పటికిప్పటికి ఏజ్లో మాత్రానికి పెరగట్లేదండి. ఆయన ఏజ్ ఎప్పుడు పెరుగుతుందో తెలియట్లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తను అప్పుడు లవర్ బాయ్ లాగా ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే కనిపించారు. క్లైమాక్స్కి పీపుల్ ఆర్ లైక్ షాక్డ్ అనమాట. సో నేను మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే చెప్పాను, క్లైమాక్స్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అని. అండ్ పీపుల్ ఆర్ లైక్ విజిల్స్, చప్పట్లు, ఫ్యామిలీస్ అందరూ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఐఎమ్ టెల్లింగ్ ఇట్, బ్లాక్ బస్టర్ కొట్టేశాను ఫస్ట్ సినిమాకి. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ అందరు తప్పకుండా రండి. మీరైతే ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఆ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందని. సో కమ్ టు ద థియేటర్స్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నా ఫ్యామిలీ అంతా లోపల ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నాకు ఏంటంటే ఫస్ట్ సినిమా జనాలకు బోర్ కొట్టకూడదు. సో ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో లేవో తెలియదుగా, ఆయన మీద ప్రేమ అయితే తప్పకుండా ఉంటుంది. సో ఆ ప్రేమని నేను పోకుండా, ఆయన మీద ఉన్న ఇష్టం పోకుండా చూసుకోవాలనేది అయితే ఉండేది. బట్ దాన్ని రెట్టింపు చేశానని అయితే నాకు అనిపిస్తుంది. జనాలందరూ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ అయితే అమేజింగ్ ఉంది. నేను నా కథని వినేవాళ్ళ కోసం వెతుకుతున్నాను. సో లక్కీగా దేవుడు ఆయన్ని కలిపారు నన్ను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ప్రొడక్షన్ స్టార్టింగ్ ఒప్పుకోలేదండి. ఫస్ట్ లైన్ చెప్పాను, అక్కడ నుంచి మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ ఆ కథ మీద ముందుకెళ్ళే కొద్దీ ఆయనకు నమ్మకం కలిగి వి బోత్ వర్క్డ్. అండ్ ఎండింగ్ వచ్చేసరికి ఆయన నేను డైరెక్ట్ చేయగలను, ఇతనికి నేనే డబ్బులు పెట్టాలి అని సార్, ఈ కథకు పెట్టాలి అని చెప్పి సార్ తీసుకున్నారండి. అండ్ దట్ వర్క్ టుడే. దట్ ఇంకా మొదలైంది జర్నీ. నాకు ఒక సక్సెస్తో మొదలైంది. ఆ సక్సెస్ని నిలుపుకునే విధంగా నేను ముందుకెళ్తానండి. యా డిస్కషన్ ఇంకేముంటుంది. ఇంకా ఈ ప్రస్తుతానికి ఈ సక్సెస్ ఎలా, యా ఈ సక్సెస్ని నేను ఎంజాయ్ చేస్తాను. సో దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. పక్క కమర్షియల్గా మంచి సాంగ్స్ తోటి ఫుల్ఫిల్ చేశారు డైరెక్టర్ గారు. చాలా బాగుందండి కాన్సెప్ట్. థీమ్గా తీసుకున్న పాయింట్ కొంచెం చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉంది. పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి సీన్స్ అలా ఆటోమేటిక్గా హీరో గారు పర్ఫార్మెన్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, చాలా బాగుంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. కంబ్యాక్ అదిరిపోయింది. స్ట్రాంగ్ కంటెంట్తో వచ్చారు, అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే ఇంకా పీక్స్. సెకండ్ హాఫ్ ఒక లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్లో విజిల్స్ అసలు థియేటర్స్లో ఇట్స్ అమేజింగ్ అండి. అంటే వడ్డే నవీన్ గారికి కంబ్యాక్, డైరెక్టర్కి ఫస్ట్ మూవీ లాగా తీయలేదు, చాలా బాగా తీశారు. లేదండి, అంటే తను ముందు స్టోరీ చెప్పారు, బట్ నాకు అసలు ఆ క్లైమాక్స్ గురించి నాకు తెలీదు. ఇట్ వాజ్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. బ్లాక్ బస్టర్, పక్కా బ్లాక్ బస్టర్. చాలా హ్యాపీగా ఉందండి. సెకండ్ హాఫ్ నుంచి ఒక రేంజ్లో ఉంది సినిమా. ఇట్ వాజ్ గుడ్. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే దానికి న్యాయం ఎలా చేయాలి అనేది ఒక హానెస్ట్ కానిస్టేబుల్ త్రూ చూపించారు. చాలా బాగుంది, చాలా బాగుంది. పక్కా వాచ్ చేయాలి. ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ రావాలి. అమ్మాయికి అన్యాయం జరిగితే ఏ ఒక్కరు ఊరుకోకూడదు. ఇట్స్ నాట్ అబౌట్ కానిస్టేబుల్, బట్ అందరూ ప్రజలు రియాక్ట్ అవ్వాలి అనేది సినిమా కాన్సెప్ట్ అండి. నో మ్యాటర్ హౌ మెనీ ఇయర్స్ ఇట్స్ బీన్ అని చెప్పారు. వడ్డే నవీన్ గారు 90s నుంచి చేసుకుంటూ వచ్చారు. నేనైతే ఆయన మూవీ ఇప్పటికి వచ్చి ఫుల్గా ఏ మూవీ కూడా చూడలే. అంటే ఆయన పరిచయం చాలా తక్కువ నాకు. సో ఈ జంజిగిడికి మ్యాక్సిమం ఆయన కనెక్ట్ అవుతారు, గట్టిగా కనెక్ట్ అవుతారు. స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది మూవీ. పక్కా వాచ్ చేయాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి హిలేరియస్ మూవీ. అండ్ స్టార్టింగ్ నుంచే పీక్లో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా డౌట్లెస్ అనమాట.
ప్రతి పర్సన్ చూసిన ప్రతి ఆడియన్స్ కూడా బయటకు వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అబ్బా మంచి మూవీ చూసాను మరి బాబు, వడ్డే నవీన్ గారి మూవీ కమ్బ్యాక్ చాలా గట్టిగా కొట్టారన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకున్న హ్యాపీనెస్ గట్టిగా ఉంటుంది. ఐఎమ్ షూర్ దట్. జెన్జీ కిడ్గా ఇప్పుడు ప్రజెంట్ యువత ఎలా ఆలోచిస్తుందంటే ప్రతి చోట ఒక ఆనెస్ట్ అనేది చూసుకుంటున్నాం. ప్రజెంట్ ఎక్కడ అన్యాయం జరిగినా రైజ్ అవుతుంది వాయిస్ అనేది. మొత్తం ఆనెస్ట్ రివ్యూస్, మొత్తం ఆనెస్ట్గా ఉంది క్యారెక్టర్ మొత్తం. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎలా తన క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది డైరెక్టర్ కమల్ తేజ గారు చాలా బాగా ఆయన రాసుకున్నారు. ఎంత ఎలా అయితే రాసుకున్నారో అంతే పర్ఫెక్ట్గా 100% ఇచ్చారు అవుట్పుట్. వడ్డే నవీన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఐ థింక్ నేను అతను పాత మూవీ చూడలేదు కాబట్టి ఫస్ట్ మూవీకి నేను కనెక్ట్ అయ్యాను ఆయనకి. ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ ద వడ్డే నవీన్ గారు. సార్ మీరు ఇలాగే అన్ని మూవీస్ మీరు ఇంకా కంబ్యాక్ కాదు ఇంకా మూవీస్ చేయాలి అనేసి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I love the movie. It's a complete entertainer. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ and family entertainer with a twist, a proper cop thriller. So Ellie, you will not waste your 2.5 hours. And of course Vadde Naveen Gari comeback, and as director said, you will go in as a Vadde Naveen fan, you will come out as Trimurthu's fan. నవీన్ సార్తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు, బట్ ఆన్ సెట్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ నా సీన్స్ ఫస్ట్ టైం, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ. సో స్క్రీన్ మీద చూడడం ఇట్స్ వాజ్ రియల్లీ అమేజింగ్ అండ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా, సో ఖచ్చితంగా థియేటర్స్కి రండి, చూడండి, ఇట్ విల్ బీ సో అమేజింగ్. నవీన్ సార్ ఆఫ్టర్ ఇయర్స్ కమ్బ్యాక్ ఇచ్చారు. సో మూవీ వాజ్ అమేజింగ్, చాలా బాగుంది. కమల్ గారు డైరెక్షన్ చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్, సాంగ్స్, ఫైట్స్, ఎవ్రీథింగ్ వాస్ రియల్లీ అమేజింగ్. సో తప్పకుండా వచ్చి థియేటర్స్లో చూడండి. Very good family movie, super comeback with a coming back with a bang actually. Very very nice, very well done. Everything from costume to acting, casting, whatever, everything, music, that Satyameva Jayate. The movie is very good, enjoyed it. It's very comforting to watch. It's like watching a movie from many years ago, but it's fresh at the same time. Everything is good, editing is good, the direction is good, the visuals are also great. Karthik has done a great job. Music is fantastic. Yeah, screen presence amazing. Great screen presence, but also that humbleness is coming through. I'm guessing he's like that in real life as well. Naveen Garo's movies before, maybe some songs, but I found it to be a very mature storytelling, and no scene has been wasted. And a lot of times movies, they take the audience for granted, like audience does not have brains. That is not the way it has been. So, and no relying on unnecessary violence or anything dramatic. And even Naveen Garu's acting, he's not trying to become bigger than the movie. So I think that respect they have given to a good script, every single actor and all the technicians, that's what I felt. I learnt later that many people have made their debut in this. It doesn't feel like it is a, people have made debuts, including the junior most actors in terms of the number of years they've spent. I think they have done a sincere job. So finally I will say, great movie for all families to watch, because very rarely we come across a good balance of comedy, good story, something meaningful, and climax. I love the way the climax, the twists that happen. మంచి సినిమా వాళ్ళ ముందటి నుంచి పోయిన ఒక్క సినిమా కూడా నేను చూడలేదు వాళ్ళ నాకు తెలుగులో. సో ఐ థింక్ ఈవినింగ్ కల్లా ఇట్లా కంప్లీట్ ఇట్లా అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటాం మేము. ఆడియన్స్ ఆర్ లైక్ మ్యూజిక్ మామూలు కొట్టట్లేదు భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. లైక్ సినిమా ఆడియన్స్కి అవన్నీ అనవసరం అండి. వాళ్ళకి ఏ సినిమా నచ్చితే ఆ సినిమాకి వెళ్ళిపోతారు. అందులో 4 సినిమాలు బాగున్నాయి అనుకోవాలి, 4 సినిమాలు చూస్తారు. సో నాకు ప్రాబ్లం లేదు. సో ఒక్కొక్క సినిమా కవర్ చేసుకుని రావడానికి టైం పడుతుంది. అన్ని సినిమాలు బాగుంటాయి, అన్ని సినిమాలు హిట్ చేస్తారండి. ఆడియన్స్కి అలాంటి 100 సినిమాలు వచ్చి చూస్తారండి. బంగారాలు మన ఆడియన్స్. సో ఆ ప్రాబ్లం నో ఇంపాక్ట్. అస్సలు డౌట్ లేదండి. వాళ్ళు మంచి, మా బ్రో చెప్పినట్టు మంచి కంటెంట్ని ఎప్పుడు వాళ్ళ నుంచి దాటి వేసింది ఎప్పుడు ఉండదు. సో కొంచెం టైం పడుతుంది ఈవినింగ్ కల్లా, అంతే. అది ఒక్కటి తప్ప వేరే ఐ డోంట్. యా డెఫినెట్లీ. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఓకే మాకు మొత్తం వచ్చేసింది.
హ్యాపీ అంతే లైక్ జస్ట్ సీయింగ్ ఇంకా ముందు ముందు అన్ని షోలు చూసుకుంటా కూర్చుంటానికి